మా ఏంటి మిక్సీతో పాటలు పాడుతున్నావు? పాటలే పాడుతున్నానమ్మా. నట్లు లూజ్ అయిపోతున్నాయి. అస్తమాట్లను నట్లు లూజ్ అయిపోతుంటే మనం ఏదైనా మిక్సీ పడుతుంటే ఇందులోంచి ఇలా కారిపోతున్నాయి వాటర్ కింద అయ్యి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఇదిగో ముందే బిగిందామని చెప్పేసి బిగిస్తున్నాను అనమాట చాప్ తోటి. సరే ఏం చేద్దామని దాంతో? అది పుదీనా పచ్చడి చేస్తున్నాను. చక్కగా మన సాటర్డే మార్కెట్కి వెళ్ళాను కదా, 10 రూపాయలు కట్టమాదు ఎంత పెద్ద కట్ట వచ్చింది. మంచిగా ఇంకా మనసు అప్పలేదు, అది కొనేయాలనిపిస్తుంది. 2 తీసుకున్నాను. నేను బిర్యానీ లాటిలో కూడా వేసాను కదా. అవును. చక్కగా ఇప్పుడేమో ఇంత పెద్ద కట్ట వచ్చింది చూడు, ఎంత వచ్చింది. ఇదంతా 10 రూపాయలే. మంచిగా పుదీనా పచ్చడి చేద్దాం కదా అని చెప్పేసి చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసుకుంటే పచ్చడి భలే ఉంటుంది, సూపర్ గా ఉంటది. పైగా కొత్తిమీర కూడా తీసుకొచ్చాను, గోంగూర కూడా తీసుకొచ్చాను. చేసేస్తాను ఇవన్నీ కూడా. సరేనా? ఓకే. పుదీనా పచ్చడిలోకి ఇగో కొన్ని ధనియాలు, ఒక 2 స్పూన్ల 3 స్పూన్లు ఉంటాయి. 2 స్పూన్లు ఏమో జీలకర్ర, కొంచెం చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, 5 ఎండుమిర్చి. కారం తక్కువ వేస్తున్నాను నేను, సమ్మర్ కాబట్టి. కొంచెం మండుతుంది కడుపులో. ఎల్లుల్లిపాయ ఘాటు ఉంటుంది. ఇదిగో ఎల్లుల్లిపాయ పెద్ద పెద్ద ఎల్లుల్లిపాయలు ఒక 5 రేకలే తీసుకున్నా. టేస్ట్ కూడా బాగుంటది. ఎల్లుల్లిపాయ ఉంటే టేస్ట్ బాగుంటది, అందుకని ఇలా వేస్తున్నాను. సరేనా? ఇప్పుడు ఇవన్నీ ఇందులో ఇదిగో పైగా నువ్వుల నూనెతో చేస్తున్నానమ్మా నేను. ఓకే. నువ్వుల నూనె తీసుకున్నాను, అందుకని దాంతో చేస్తున్నాను. బాగుంటది పచ్చళ్ళు దాంతో చేస్తే కదా. ఇంకా తాలింపు వేయకుండా దొగ్గొచ్చారు. ఎండాకాలం గుంతాలిపోతుంది, కచ్చమాటలు వాటర్ ఇవన్నీ వేసేస్తున్నాను. సరేనా? ఎంతంత రేక ఉందో చూడు ఎల్లుల్లిపాయ. అదే అక్కడ ఎల్లుల్లిపాయలు పెద్ద పెద్ద సైజు. ఎల్లుల్లిపాయ ఒక రేకతో సమానమేమో, చిన్న చిన్నది. అదే సన్నగా ఇంతంతే వస్తాయి. ఇప్పుడు పచ్చివి మంచిగా పెద్దవి వచ్చినాయి, బాగా వచ్చినాయి. మంచి పవర్ఫుల్ గా కూడా ఉంటాయి. పవర్ ఎక్కువ ఉంటుంది పచ్చిది కదా, మంచిగా చాలా బాగుంటది. ఇది మనం దోరగా వేయించుకోవాలి. ఓకే. ఇది శనగపప్పు, మినపప్పులు అవన్నీ వేసుకుంటారు కదా, మరి అవన్నీ వేసుకుంటే చట్నీ అవుతుందమ్మా. మనం ఇప్పుడు టిఫిన్లోను, ఇడ్లీలోను, దోశలోను కొన్ని పల్లీలు, శనగపప్పు అలా వేసుకొని ఇవి మిక్స్ చేసుకుని రుబ్బుకోవచ్చు. అప్పుడు చట్నీ కింద పల్లీలు చేసుకుని ముంచుకొని తినడానికి బాగుంటది. మనం ఇప్పుడు అన్నంలోకి తినాలి అంటే ఉత్తి పుదీనా పచ్చడి అంటే పుదీనాని, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఉంటే సరిపోతుంది. అప్పుడే పుదీనా పచ్చడి అవుతుంది. అది మనం పుదీనా టేస్ట్ తెలుస్తుంది. అదే పల్లీలు, శనగపప్పు కూడా వేసి చేసుకున్నామంటే ఎంత ముద్ద అవుతుంది అవడానికి, కానీ ఏం చట్నీ అవుతుంది. బాగుంది, పుదీనా పచ్చడిలా ఉండదు, అప్పుడు పచ్చడి చట్నీ అవుతుంది. అదే అందుకనే ఇలాగ చేస్తుంటాయి. ఇప్పుడు ఏగిపోయినాయి తీసేస్తున్నాను. మంచి స్మెల్ వస్తున్నాయి ధనియాలు అవి వస్తున్నాయి. ఎల్లుల్లిపాయ చూడు ఎంత బాగుందో చక్కగానే. ఈ పక్కకు పెట్టుకుందామమ్మా, చల్లారుతాయి. ఇప్పుడు ఇందులో పుదీనా వేసేస్తున్నాను. సరేనా? శుభ్రంగా నేను కడిగి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. కడిగి వాడేసేసుకున్నాను. ఇప్పుడు చూడు ఎంత అయిపోతుందో. కనబడటానికి అంత కనపడుతుంది, మన గుప్పుడులోకి కూడా రాదు. చక్కగా మగ్గిందంటే మొత్తం. ఇప్పుడు ఇందులోనూ మనం కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా గింజలు లేకుండా చూసుకుని అది కూడా ఇందులో వేసేస్తే ఆ వాటర్లో అది కూడా మగ్గిపోతుంది అనమాట. మంచిగా కొంచెం సాల్ట్ వేద్దామే. మనం ఆకుకూర వేసినప్పుడు మూతలు పెట్టొద్దమ్మా, మగ్గిపోతుంది కదా అని చెప్పేసి. నీళ్ళు వచ్చేస్తుంది. నీళ్ళు కాదు, నల్లబడిపోతుంది ఆకు. తగినంత సాల్ట్ వేస్తున్నానే. ఆకుకూరలో ఏ వండినా కానీ మనం మూత పెట్టొద్దంట. మూత పెడితే నలిపొచ్చేస్తుంది అనమాట. అలా ఓపెన్ గా ఉంచుకొని అంటే త్వరగా మగ్గిపోతుంది కదా. అయినా కొంచెం ఆయిల్ వేద్దాం. ఎలా డౌన్ అయిపోతూనే ఉంది, ఇంకా అయిపోతుంది. ఎంత కొంచెము అంతే మరి. మనకు ఇప్పుడులోకి కూడా రాదని చెప్పాను కదా, మనకు 10 రూపాయలు. అందుకే ఆకుకూరలు అలా ఉంటాయి అన్నంత కట్టలే. ఒక్కొక్కసారి మాది ఇంత చిన్న కట్ట 10 రూపాయలు చెప్తాడు. ఇప్పుడు ఒక్కోసారి ఇంత పెద్ద కట్ట 10 రూపాయలు చెప్తాడు. అలా ఉంటాయి రేట్లు ఈ ఆకుకూరలో కూడా. అలాంటి టైంలో కూరలో కొత్తిమీర కూడా వేయబుద్ది అవ్వదు చిన్న కట్ట ఇచ్చినప్పుడు. ఇప్పుడు చూడు పచ్చళ్ళ చేసుకోవాలనిపిస్తుంది అన్నంత ఇచ్చినప్పుడు మంచిగా కదా. పెద్ద పెద్ద కట్టలు పెట్టి అమ్ముతున్నాడు, 10 అంటున్నాడు మంచిగా. ఇంకా తేవాల్సింది అప్పుడు ఇంకొంచెం ఎక్కువ అవును. 2 కట్టలు తెచ్చాను, డాడీ వాడేసారు షాప్లోకి. నేను కొంచెం వాడేసాను నిన్న బిర్యానీలోకి. ఇంక ఇది ఒకటే ఉంది, ఇంకో కట్ట ఉంటే డబుల్ అవునే. ఇప్పుడు కొంచెమే ఉంది నెలకంతా. అయినా నువ్వు గోంగూర కూడా చేస్తానన్నావు కదా. అవును, వేరే పచ్చళ్ళు కూడా చేస్తాను. ఇప్పుడు ఎంతమందికి వస్తుంది మనకి? తలకో స్పూన్ వేసుకుంటే అయ్యే పోయాయి. ఈ రోజు అయిపోతుంది అంతే, అయిపోతుంది సింపుల్. ఏం కర్రీ చేయట్లేదా? కర్రీ చేద్దాం.
ఏయోటి చేస్తానే ఉంటాను కదా ఏయోటి. అంటే ఉత్తి ఇదే అనుకో అయిపోద్ది ఈ రోజు. అదే కర్రీ ఉంటే కొంచెం వేసుకొని తిన ఆపుతారు. అయినా సరే అయిపోతుంది మాది. ఇది ఎంత ఉంటుంది చూడు. ఇది ఇప్పుడు ఇంకా మగ్గాలి, ఇంకా కొంచెం ఉంటుంది. అవునా, తక్కువగా వస్తుంది. రుబ్బితే ఎంత అవుతుంది, తలకో స్పూను రెండు ముద్దలోకి వస్తుంది అంతే. ముందు వేడి వేడి అన్నంలో కలుపు తింటే. కానీ పుదీనా పచ్చడి చాలా మంచిది మాది. చిన్న చిన్న పిల్లలకి ఆకలి లేనప్పుడు ఆకలి పుట్టిస్తాను కూడా పెడతారు ఇది పుదీనా పచ్చడి. చాలా మంచిది అంటారు, ఆకలి పుడుతుంది అంటారు. మంచి చల్లదనం కూల్నెస్ కూడా ఇస్తుందా కదా మన బాడీకి. ఇస్తుందేమో మరి, ఆ విషయం నాకైతే మింట్ కూల్నెస్ మరి. అవును కదా, మనం వాటర్ లో వేసుకుని సమ్మర్ లో తింటే తాగుతాం. అవును నిజమే ఆ విషయం. నాకైతే ఈ ఆకలి పుట్టిస్తుంది చిన్నపిల్లలకి ఏంటి పెద్దోళ్ళకి ఏంటి, ఆకలి లేని వాళ్ళకి పుదీనా పచ్చడి పెడతారని మాత్రం తెలుసు. అది చూడు వాటర్ ఎలా వచ్చేస్తుంది ఇందులోంచి. అవును మాధు, నేను ఈ పుదీనా చూసి ఇదిగో పెద్ద మిక్సీ గిన్నె తీసుకున్నాను. ఇంతకని పెద్ద ఎంత మిక్సీ గిన్నె పడుతుంది అన్నట్టు. అది కొంచెం అయిపోతుంది అని తెలుసు, కానీ సర్లే చిన్న మిక్సీ గిన్నె సరిపోదేమో అనుకున్నాను. వాళ్ళకం చూస్తే ఇంత మిక్సీ గిన్నె చాలు ఇప్పుడు మనకి. అది ఇలాగే అమ్మా చిన్నది సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో సరిపోతుంది. ఇది పక్కకి పెట్టేద్దాం. అయ్యో ఇప్పుడు ఇది మగ్గుతుంది కదమ్మా, ఇంకా అయిపోతుంది. ఈ లోగా నేను ఏం చేస్తాను, ఈ సలాడ్ని కదా ఇవి పౌడర్ చేసేస్తాను. ముందు పౌడర్ చేసేసుకోవాలి ఇవి. ఓకే. ఇదిగో అమ్మా మనకి పౌడర్ చూడు ఎలా అయిపోయిందా. మాది కారపొడి కూడా చేస్తారు తెలుసా. ఇప్పుడు ధనియాలు జీలకర్ర ఇప్పుడు ఏదో చేసినా అదే. ఇందులో కొంచెం చింతపండు వేసి అది 2 రేకలు 3 రేకలు అలా వేపేసి వీటితో పాటు 1 స్పూను బెల్లం పౌడర్ వేసామనుకో కారపొడి రెడీ మనకి. ఇష్టమైన వాళ్ళు కారపొడి వేసుకోవాలి, బెల్లం పౌడర్ వేసుకుంటే లేకపోతే లేదు. కారపొడి చూడు స్మెల్ కూడా అదే రకంగా వస్తుంది కదా. చాలా చాలా బాగుంది. ఎంత బాగుందో చక్కగానే. ఇది ఇప్పుడు మనకి ఇది అయిపోయింది కదా, అది పక్కన పెట్టుకుందాం. దీని సంగతి చూద్దాం. ఇది ఇంకా కొంచెం మేగాలి. ఆ వాటర్ అనేది పోవాలి. వాటర్ అనేది పోయి ఆయిల్ మనం వేసిన ఆయిల్ అనేది బయటకు వస్తే అప్పుడు బాగుంటుంది. నిల్వ ఉండాలి అంటే అలాగే చేసుకోవాలి. ఇప్పుడు మనకి అవసరం లేదంటే ఇప్పుడే అయిపోద్ది, కానీ చెప్తున్నాను మనం ఎప్పుడు ఎలా చేసుకుంటాం అలాగే చేసుకున్నామే. ఇలా పక్కన నిజంగా తక్కువ రేటుకి వచ్చినప్పుడు ఎక్కువ చేసి పెట్టుకుంటే వేసుకుంటా ఉండొచ్చు అప్పుడప్పుడు ముద్ద. మళ్ళీ వారం చూస్తాను మాది, మళ్ళీ కూడా అదే కట్ట 10 రూపాయలకి ఇచ్చాడు అంత సైజు పట్టుకొచ్చేస్తానే. ఎక్కువ తెచ్చి పట్ట చేసేస్తాను. శీతాకాలంలో చేసుకుంటే పచ్చళ్ళు ఇంకా మంచిది. రొంపలు జలుబులు అలాంటివి ఏం చేయకుండా సమ్మర్లో కన్నానే. సమ్మర్లో వేడి కదా, కానీ అప్పుడు తక్కువ కారం వేసుకొని చేసుకోవచ్చు. కానీ ఈ సమ్మర్ లోనే అన్ని పచ్చళ్ళు పెట్టుకునే టైం ఇది చెప్పాలంటే. ఎందుకంటే ఎండలో పెట్టుకోవచ్చు మంచిగా. అన్ని ఆవకాయలు టమాటా పచ్చళ్ళు అన్ని సమ్మర్ లోనే పెడతారు. మన ఉసిరికాయ లాంటి చిన్నది పచ్చడి పెట్టమంటే నువ్వు కొబ్బరి పచ్చడి పెట్టేసావు. మంచి కారం ఉప్పు ఆవకాయ టైప్ లో పెట్టాను. నిలవ పచ్చళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉండదు మాది చెప్పాలంటే. మరి ఆవకాయ అయినా సరే ఇప్పుడు వేసుకునేది ఒక 2 times 3 times ఆవకాయ పచ్చళ్ళు లాంటివి వేయనని. ఎందుకంటే మనం ఎక్కువగా అమ్మమ్మ నాకు పెట్టి పంపితే ఎంతంత పంపితే ఎన్ని రోజులు వేసుకునే వాళ్ళం మనం తక్కువ. మళ్ళీ ఆ పచ్చడి వెనక్కి రెట్టిపోయేది వాళ్ళకి. చెప్పాలి నేను ఎక్కువ వాడిన నాకు ఇష్టం ఉండదు. పైగా ఆవకాయ పచ్చళ్ళు అవి నిలవ పెట్టుకుని అలా వాడితే మంచిది కాదంట కూడా, ఆరోగ్యానికి చాలా చెడ్డ అంట. పైగా వర్షాలు వచ్చిన టైంలో వాడాలనిపిస్తుంది ఎక్కువగాని. అంటే పక్కన వర్షం వస్తుంటే వేడి వేడి అన్నంలో తినాలనిపిస్తుంది. కొత్తగా పెట్టిన 2-3 రోజుల్లోనూ మళ్ళీ తినాలనిపిస్తుంది. నాకు 1 నెల వరకు అప్పుడప్పుడు పచ్చడి వేసుకొని తినాలనిపిస్తుంది. మళ్ళీ దాని తర్వాత తినాలనిపించదు. నువ్వు ఎంత తిన్నా ఇగో కొంచెం ఇలా వేసుకుంటావు. డాడీ నాకు అందుకే భయం డాడీ గురించి. నిజంగా మాకు నేను అనుకో ఇంత వేసుకుని పొడి పొడిగా కలుపుకొని తింటాను. కూర కూడా తక్కువే తింటాను. నేను చెప్పాలంటే డాడీకి మాత్రం ఎక్కువ ఉండాలి. ఆవకాయ అయినా సరే ఎంత వేసుకుని ముడత కలిపి ఎంత కారం అన్న ఉస్సు అంటూనే తింటూనే ఉంటారు. ఆయన గారి కోసం అయినా సరే పచ్చళ్ళు పెట్టకూడదు ఇంట్లో. చాలా డేంజర్ ఉండేని. అందుకనే అలాంటివి పెట్టిన ఇలాంటి సింపుల్ పచ్చళ్ళు పెడతాను నేను. పెట్టినా ఒక 2 రోజులు 3 రోజులు ఉండేటట్టే పెడతావు తప్ప ఎక్కువ పెట్టవు. అది చాలా ఎక్కువ వేసుకుంటాను. మీకోసం నేను ఏం చేస్తాను, అప్పుడప్పుడు మామిడికాయ ఏదైనా కొన్నా కానీ ఆ 2-3 రోజులకి సరిపడేది పెడతాను. అవునా, అది మీకు అప్పటికప్పుడు తినాలనిపిస్తుందమ్మా అన్నప్పుడు ఒక 2-3 కాయల్లో కలిపేసి పెడతాను మీకోసం. టమాటా పచ్చడి కూడా చేస్తావు? అప్పటికప్పుడు చేస్తాను. అది కూడా జస్ట్ 15 days 20 days అంతే. అంటే ఒక 1/2 kg కాయలు పెట్టేస్తాను. వెంటనే ఉడకబెట్టి చేసి పచ్చడి నిలవ ఒక 1 వారం రోజులు 10 రోజులు అంతే. అంతకు మించి నిలవ ఉండే పచ్చడి ఇంకా పచ్చడి ఉందంటే కూర ఉన్నా సరే అది వేసుకొని తింటూనే ఉంటాం కలుపుకొని. ఇప్పుడు అలా పచ్చళ్ళు తింటే ఇప్పుడు డాడీకి అయ్యి బీపీలో అలాంటివి వచ్చేసింది తెలుసా. అవన్నీ మరి రాకుండా చూసుకోవాలి జాగ్రత్తగాని. నేను నిజంగా డాడీ కోసం అనుకోలే,
మెయిన్ నాకు పైగా ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చళ్ళు అంతలాగా. అప్పటికప్పుడు చేతి పచ్చళ్ళు తప్ప అలాంటి నిలవ పచ్చళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఎక్కువ నిలవ ఉన్నా నాకు నచ్చదు. తినం మనం మళ్ళీ వెనక్కి పంపేసేదాన్ని నేను రిటర్న్ పచ్చళ్ళని. నిలవ ఉండే కొద్దీ అది ఏదో టేస్ట్ డిఫరెంట్ అయిపోద్ది, మనకు అప్పటికప్పుడువే నచ్చుతాయి. మరి నీవు చేసిన అలవాటో మరి ఏమో తెలియదు కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నిలవ ఉన్నది వేస్తారు కదా అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు, నచ్చదు. చాలా ఎక్కువ నిలవ ఉంచేసుకుంటారు వాళ్ళు అయితే. సంవత్సరానికి దగ్గర పెట్టుకుంటారు కదా, ఎంత జాడీలు పెట్టేసుకుంటారో దేవుడా. మరి ఎలా తింటారో వాళ్ళకి పచ్చళ్ళు బాగా ఇష్టమైన వాళ్ళు. కానీ బీపీలు షుగర్లు వచ్చేస్తాయి. పచ్చళ్ళు అవాయిడ్ చేయడమే మంచిది చెప్పాలంటే. నన్ను తప్పుగా అనుకోవద్దు ఎవరైనా ఇప్పుడు చెప్తున్నారు కదా, పచ్చడి నచ్చిన వాళ్ళకి మాటలు నచ్చకపోవచ్చు కదా. కానీ అందరూ చెప్తులేదా నిలవ పచ్చళ్ళు తినకండి అమ్మ అని చెప్తున్నారు కదా. కానీ నాకు అలా చెప్పక ముందుగా నాకు అది ఇష్టం ఉండేది కదా చెప్పాలంటే. ఇదిగోమ్మ మనకి ఇప్పుడు ఇక్కడ రెడీ అయిపోయింది. వాటర్ అంతా ఇంకిపోయింది చూడు, చక్కగా ఆయిల్ అనేది ఇలా బయటకు వచ్చింది కదా, అది ఆయిలే అలాగే. వాటర్ అన్నది పోయింది, వాటర్ అనేది పోయింది, ఏదో కొంచెం ఆయిల్ కనపడుతుంది. బంద్ చేసేస్తున్నాను. ఓకే, కొంచెం చల్లారనిద్దాం. ఇప్పుడు మనకి ఇది చల్లారిపోయిందమ్మా. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నానే. ఓకే, మధు ఇప్పుడు మనం ఇది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు కొంచెం బెల్లం వేద్దామమ్మా. ఒక స్పూన్ వేసాను, ఇదిగో ఇంకొంచెం వేస్తున్నాను. పెద్ద ఏం కాదు, లైట్ గా సరే బాగుంటది. కొంచెం తీగా వేసుకుంటే బాగుంటది, పుల్లగా తీగ కారంగా తగులుతుంది. మనం వాటర్ వేయలేదు కదా మధు, చూడు తిరగనంటుంది మిక్సీ. ఎక్కడ ఉన్నది అక్కడ ఆగిపోతుంది. అప్పుడంతా కూడా తిరగడానికి వాటర్ తోనే. కానీ మనం ఇప్పుడు ఇందులో వాటర్ వేయం అసలు, వాటర్ వేయకుండా మిక్సీ పడతాం. ఓకే, కొంచెం కష్టపడతాం అన్నమాట. కష్టపడితే మనం అనుకుంటాం ఏంటి మిక్సీలోనే కదా, కానీ టైం పడుతుంది కదా. నలిగిందమ్మా, నలిగిపోయిందమ్మా, రెడీ అయిపోయింది. నేను ఏం చేశాను తెలుసా, అది ఎంతైనా తిరగట్లేదు. అప్పుడు నేను ఏం చేసాను, కొంచెం పప్పు నూనె వేసాను అనమాట. అందులో ఆయిల్ వేసాను నేను, కొంచెం వాటర్ బదులు ఆయిల్ వేసాను. మనం ఎలాగ మనం నెయ్యి కానీ పప్పు నూనె కానీ వేసుకుంటాము వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చళ్ళలోను. అవును, కాబట్టి వాటర్ వేయకుండా ఇగో పప్పు నూనె వేసాను, గర్రని తిరిగిపోయింది అంతే మిక్సీ. మనకి ఇప్పుడు పుదీనా పచ్చడి రెడీ మాదు. మరి తాలింపేమమ్మా? తాలింపు ఎందుకులే అమ్మా, ఇలా తినేద్దాం. ఏమైంది, అందులో ఆల్రెడీ ధనియాలు జీలకర్ర అన్నీ ఉన్నాయి కదా. కానీ కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి చేస్తే భలే ఉంటది కదా తాలింపు పెడితే. ఇప్పుడు నీకు కావాలేంటి, శనగపప్పు కూడా తగులుతూ ఉంటే మధ్య మధ్యలో భలే ఉంటది. అయ్యో వెళ్ళి చెప్తుందేమో, వేయమని చెప్తున్నాను కదా. వేయమని చెప్తున్నావా? సరే వేసేస్తాను, ఎంత కొంచెం వేస్తే అయిపోతుంది. ఒక్క నిమిషం మధు, నేను పప్పు నూనె వేసుకున్నానే తాలింపులోకి. ఏమేమి వేయనమ్మా, నీకు ఏమి ఇష్టం చెప్పు తాలింపులోకి. ఆవాలు, జీలకర్ర వెయ్యి. జీలకర్ర ఎలా చెప్తుందో. శనగపప్పు వెయ్యి, ఒక స్పూన్ చాలా, ఇంకొంచెం వెయ్యి. అయ్యా నలకంతే ఉంది పచ్చడి. మినపప్పు ఎందుకమ్మా? వద్దమ్మా, కొంచెం మినపప్పు వేస్తుందా, నీ ఇష్టం. ఇది కరకరలు ఆడుతూ ఉంటది. ఇంకా కరివేపాకు అంతే. ఎండుమిర్చి వద్దు, ఎందుకంటే ఇది ఆల్రెడీ కారం ఉంది కదా. 5 ఎండుమిర్చి వేస్తేనే సరిపోయింది అనుకున్నంత దాంట్లో కదా. ఎల్లిపాయలు వేస్తే ఇంకా బాగుంటది మధు. ఇందులో ఉన్నాయి కదమ్మా. ఉన్నాయి కానీ పేస్ట్ అయిపోయినాయి కదా. చూసావా, తాలింపు నాకు ఇష్టమైనవే వేస్తున్నాను, నువ్వు నీకు నచ్చినవి కూడా వేసుకుంటున్నావు. మా చూడది సరిపేసినట్టు పప్పు నూనె కాబట్టి నొరగొస్తుంది. మళ్ళీ పల్లి ఆయిల్ కూడా నొరగొస్తుందమ్మా అలాగా. అవును, పల్లి ఆయిల్ కూడా. ఇగో ఎల్లుల్లిపాయలు చూడు, ఇక్కడ ఇలా కట్ చేస్తున్నాం కదా, పైన అలా తగులుతూ ఉంటే బాగా మంచిగా ఏగి బాగుంటది. వేయద్దు అనుకుంటే వేయద్దు, వేయాలి అనుకుంటే ఇంక అన్నీ వేయాలనిపిస్తుంది తాలింపులో కూడా. ఇప్పుడు ఇది అందులో వేసి 1 నిమిషం వేపుతావు కదా, అప్పుడు ఆ శనగపప్పు అవి కరెక్ట్గా ఉండి తగులుతూ భలే ఉంటుంది తినడానికి అన్నంలో అట్లా. మనకి ఇప్పుడు వేగింది కదమ్మా. ఇప్పుడు పుదీనా పచ్చడి ఇందులో వేసేసుకుందాం. ఓకే, ఆ తాలింపు చూసేదంత మంచి కరివేపాకు వస్తుంది మనకి. పుదీనా కూడా ఇంకా పచ్చడి తింటున్నప్పుడు ఒక్కలా ఉంటుంది, సూపర్ ఉంటుంది అనమాట. మంచిగా నువ్వు కలిపి పెడితే వేరే లెవెల్. ఇంకా నేను కలిపి పెట్టాలి, పచ్చళ్ళు అనేటప్పటికి నేను కలిపి పెట్టాలి మీకు. అది నీ చేతిలో మ్యాజిక్ ఉంటుందమ్మా. నా చేతిలో నేను కదమ్మా, ప్రతి తల్లి చేతిలో. అదే
ప్రతి పిల్లలకి అమ్మ అలా కలిపి పెడుతుంటే డిఫరెంట్ టేస్ట్ పచ్చళ్ళ వచ్చేస్తుంది. టేస్ట్ వేరేలా ఉంటుంది నిజంగా. ఆ టేస్ట్ అనేది 100 రెట్లు పెరిగిపోద్ది. అందరూ అన్నమాట అది. ఆ సేమ్ కర్రీ మళ్ళీ మేము కలుపుకొని తిన్నా ఆ టేస్ట్ ఉండదు. అవును, మీరు అలాగే అంటారు. మీరు తింటే ఇలా ఉందేమో, నువ్వు తింటే ఏంటో, మీరు రుచి ఏంటో ఎన్నోసార్లు విన్నాను ఆ మాట నేను అయితే. ఇప్పుడు నాకు పప్పు అంటే ఇష్టమా, నేను కలుపుకొని తింటున్నప్పుడు ఒకలా ఉంటది, నువ్వు కలిపినప్పుడు ఇంకో వేరే లెవెల్ అసలు. నువ్వు పెట్టినప్పుడు ఇంకో 10 ముద్దలు ఎక్కువే తింటాను నేను. బాగా ఉంది. పచ్చడి రెడీ, పుదీనా పచ్చడి. సూపర్. ఇదిగో మాది మనకి పుదీనా పచ్చడి రెడీ. సూపర్. కలిపి పెట్టేసామ్మా త్వరగా. పెట్టేస్తాను. అక్కడ డాడీ కూడా వెయిటింగ్, తమ్ముడు వెయిటింగ్, పచ్చడి వేసి ఎప్పుడు పెడతావు అని. ఇంకా అందరికి నువ్వే ఇంకా కలిపేస్తాను. మధు ఇదిగో వేడి వేడిగా రైస్ పుదీనా పచ్చడి. సూపర్. మరి నెయ్యి అయినా మధు? అప్పుడే వద్దామ్మా, ఫస్ట్ ఉత్తుగానే కలిపెట్టు. పప్పు నూనె కాబట్టి ఇలాగే తినచ్చు. కలిపేస్తాను. డాడీని తమ్ముడిని కూడా పిలిచేయమ్మా. ఓకే. మధు ఎలా ఉంది కలుపుకుంటే? చూడడానికి అదిరిపోయింది. పప్పు నూనె ఇదంతా సూపర్ ఉంది. పచ్చడి, పుదీనా పచ్చడి పట్టండి. సై దమ్మా. ఎలా ఉంది? చాలా చాలా సూపర్ ఉంది. దమ్మా టేస్ట్ చెప్పండి అబ్బా కాస్త ఎట్లా ఉందో. సాయి ఎలా ఉందమ్మా? చాలా చాలా బాగుంది. అదిరిపోయింది. ఏమైనా ఉందా? ఫ్లేవర్ బాగుంది. పుదీనా ఫ్లేవర్ ఎలా వస్తుంది? మనం శనగపప్పులు అయ్యి పల్లీలు వేసుకుంటే రాదు టేస్ట్. ఉత్తి పుదీనా ఫ్లేవర్ భలే ఉంది. చాలా చాలా బాగుందమ్మా. మంచిగా ఇలా పిల్లలకి ఆకలి లేని వాళ్ళకి కూడా ఇలా పెడితే చాలా బాగుంటుంది. ఎలా ఉందండి? బాగా నచ్చిందా? ఏంటి 5 ఎండుమిర్చి చేసాను మాది. అంతే కారం చూసావా? ఎల్లిపాయలు ఘాటు అది అంటానే భలే ఉంది. సూపర్ దా మాది. చాలా బాగుంది, అదిరిపోయింది. కొంచెం ఎక్కువైతే కారం ఎక్కువ వేసుకోకూడదు. మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పనిసరిగా. చాలా చాలా బాగుంది, సూపర్. గానీ నేను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. కమెంట్ చేయండి తప్పకుండా. లైక్ మాత్రం తప్పనిసరిగా ఇవ్వాలి, సరేనా? చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి, తప్పనిసరిగా లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.